ద మమ్మీ ఫ్రాంచైజ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఈజిప్ట్ ఎడారి, ఆ అలెక్స్ నమ్మను, ఆ గుండుగాడు ఇమ్హోటెప్ గాడు, ఆ తర్వాత మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఈవి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్. మొత్తం మమ్మీ ఫ్రాంచైజీ థ్రిల్లింగ్ గా ఉంటది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ రిలీజ్ అయిన ద మమ్మీ మూవీకి ఆ 1999 ద మమ్మీ ఫ్రాంచైజ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఈ మమ్మీ మూవీకి ద మమ్మీ అనే టైటిలే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ అని తెలియదు. ఆ పాత మమ్మీ ఫ్రాంచైజీని బ్రెయిన్ లో పెట్టుకుని ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ తో థియేటర్కి వెళ్తారు. కానీ అక్కడ మూవీ చూస్తే మనకి ఇన్సిడెంట్స్, కంజూరింగ్ ఈ టైప్ ఆఫ్ మూవీ లాగా ఉంటది. సో ఆ 1999 మమ్మీ ఫ్రాంచైజ్ కంప్లీట్ గా పక్కన పెట్టి దీన్ని ఒక స్టాండ్ అలోన్ మూవీగా చూస్తే ఈ సినిమా అయితే ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. ఈ సినిమా బిగినింగ్ ఈజిప్ట్ లో ఉండే కైరో అనే ప్లేస్ నుంచి కేటీ అనే పాప కిడ్నాప్ అవుతుంది. ఆ పాప కిడ్నాప్ అయిన తర్వాత 8 years తర్వాత మళ్ళీ ఆ పాప దొరుకుతుంది. అది కూడా ఎలా అంటే ఒక వికృత ఆకారంలో దొరుకుతుంది. సో ఆ పాప తిరిగి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఆ ఫ్యామిలీ ఫేస్ చేసింది, అంతేకాకుండా కనిపించకుండా పోయిన ఈ 8 years లో ఆ పాపకి ఏం జరిగింది అన్న పాయింట్ మీద సినిమా రన్నింగ్ ఉంటది. సో ఈ సినిమాకి ద మమ్మీ అనే టైటిల్ అయితే పెట్టారు, కానీ ఈ సినిమా మన ఇన్సిడెంట్స్, కంజూరింగ్ ఈ కైండ్ ఆఫ్ మూవీ లాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ మూవీస్ కంటే ఇంకా క్లారిటీగా ఉందని చెప్పచ్చు ఈ మూవీ. ఆ ఇన్సిడెంట్స్ అండ్ కంజూరింగ్ లో ఒక క్లారిటీ మెయింటైన్ చేయరు. కాసేపు ఏదో ఉందంటారు, కాసేపు ఏం లేదంటారు, కాసేపట్లో మనందరిలో ఉందంటారు. అర్థం కాదనమాట ఏం మాట్లాడుతున్నారా అని. కొన్ని సీన్లు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతాయో తెలియదు. సో అలా కాకుండా చాలా క్లియర్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా పిక్చరైజ్ చేశారు ఈ సినిమాని. సినిమా చూస్తున్న సేపు మనం చాలా ఎంగేజ్ అయి ఉంటాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాం. మేబీ అంత హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు కానీ, సో ఈ సినిమా నా మమ్మీ ఫ్రాంచైజ్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళినా గానీ, లేదా ఎక్కువ హర్రర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా గానీ ఈ సినిమాకి అయితే డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ నేను ఎంగేజ్ అయి ఉండాలి, హుక్ అయి ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అందులో ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ క్రాష్ సీన్ ఉంది. ఆ ఫ్లైట్ ఫాలింగ్ సీన్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అంతేకాకుండా ఒక నెయిల్ కటింగ్ సీన్ ఉంది. ఆ సీన్ అయితే జనాలు షాక్ అవుతారు. ఆ సీన్ చూశాక అసలు ఎంత బాగుంది మేకప్ వర్క్ అని అనిపించింది. సినిమాలో చాలా స్కిన్ టియర్ చేసే సీన్స్ ఉంటాయి. అక్కడంతా ఆ స్కిన్ ఎంత న్యాచురల్ గా అనిపిస్తుంది అంటే నిజంగా చర్మాన్ని పీకేస్తున్నారేమోరా అన్నంత రేంజ్ లో మేకప్ నీట్ గా చేశారు. ఇది ఒక సింపుల్ పాయింట్ మీద చాలా ఎంగేజింగ్ గా, చాలా బాగా తీసిన సినిమా. నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్ గా హాలీవుడ్ మూవీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పుడు బాగానే ఉంటాయి. సో ఈ మూవీకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 3 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.